వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని, పేద ప్రజలు మహిళలు తమకు అండగా నిలిచారని బొత్స అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళలలో పెరగటం వల్ల పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, తేదీని 1-2 రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు. పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా, కుట్రలు అని, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ చెప్పింది చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ఎన్ని హామీలిచ్చినా ఏపీ ప్రజలు వారిని నమ్మలేదని, అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని చెప్పారు. మే 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఓటమి తప్పదని తెలిసి సహనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతున్నారని టీడీపీ నేతలు పల్నాడులో దాడులకు పాల్పడ్డారని, మేం కనుక ఒక్క పిలుపు ఇచ్చి ఉంటే అంతా క్లోజ్ అయ్యేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతిని రూపుమాపటానికి సచివాలయ వ్యవస్థను స్టార్ట్ చేశామని, మహాత్మా గాంధీ కలలు కని వ్యవస్థను తెచ్చామని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించిందని, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సేవలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు. కాగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నామినేటెడ్ పదవి తీసుకున్నాడు, కానీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేదని అన్నారు. చంద్రబాబు వదిన పురంధేశ్వరి మరో పార్టీలో అధ్యక్షురాలిగా ఉన్నారని, నందమూరి బాలకృష్ణ ఆయన అల్లుళ్ళు లోకేష్, భరతులు రాజకీయాల్లో ఉన్నారని, కుటుంబ పాలన ఎవరిదో ఇప్పుడు చెప్పండి అని ప్రశ్నించారు. మంత్రి బొత్స ఇంకా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ పెట్టవద్దని సూచించారు. తాము గెలిచేస్తున్నామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తే అది నిజమని బెట్టింగ్ కాస్తే లక్షలు పోగొట్టుకుని జీవితాలు కోల్పోతారని హెచ్చరించారు. జూన్ 4 వరకు ఆగితే ఫలితాలు ఎవరి వైపో తేలుతుందని, వైసీపీ మరోసారి భారీగా సీట్లు సాధించి ఏపీలో అధికారంలోకి వస్తుందని అన్నారు. కేంద్రంలో ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదని అన్నారు.